ఇక్కడ ఒక పక్కన కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు పిఠాపురం నుంచి, ఎలా ఉండబోతుంది అంటారు ఈసారి? పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే మరి మాకు బాగానే ఉంటుందని అనిపిస్తుందండి. అయితే ఇప్పటి వరకు ఆయన ఎలా ఉన్నారు మేము చూడలేదు, కానీ ఈ టీవీలో గట్రా చూస్తున్నాం. చూసిన దాని మీద అతను అనుకూలంగా పనులు చేసి పెట్టేలాగా, డబ్బుల గురించి ఆశించి మడిచేలాగా కాపాడలేదు. అయితే ఇప్పటి వరకు చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి, డబ్బుల గురించి ఆశించకపోయినా కానీ మాకు ఏ పనులు జరగలేదండి పూర్తిగా. ఎందుకు జరగలేదు ఏంటండి, వైఎస్ఆర్ వచ్చాక కూడా మాకు కాలువలు కప్పడిపోతే చెప్పడం లేదండి. ఏదైనా ఒక తూము పోయిందనుకోండి, కాలువ తూము అది బాగు చేయించుకుందంటే దానికి ఇరిగేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్తే మా దగ్గర నిధులు లేవంటున్నారండి. ఏదన్నా ఒక ఊరికి వెళ్ళామనుకోండి, ఏ బస్సు మీద వెళ్దామంటే ఆ బస్సులు ఉండలేదు కొన్ని రూట్లకి. ఎందుకు చేతంటే వైఎస్ఆర్ పార్టీ వచ్చాక ఓడిపోయింది సామలకోట బ్రిడ్జి ఒకటి, మేము ఆ రూట్ని వెళ్తుంటాం. ఆ బ్రిడ్జి మనడు కూడా పూర్తవలేదండి, ఇంకా ముట్లు కలపలేదు. అది ఏంటే ఎంత గురించి కలిపాడంటే కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తే కలుపుతాడు, పని అంతా అయిపోయినా కనుక అది ఎంత గురించి ఆపేటంటే డబ్బు గురించి ఆపేసేట్టున్నాడండి. వీళ్ళు బట్టలు ఎత్తున్నాను, నేను పథకాలు ఇస్తున్నాను అంటున్నాడు. పథకాలు ఇవాళ ఎత్తాడండి, మన స్వతంత్రం ఇచ్చిన కానీ చెప్తున్నారు పథకాలు. అంటే ఒక చుట్టుకో చుట్టూ బడ్జెట్ పెరుగుద్ది. అయాల 10 రూపాయలు ఇచ్చిన పథకం ఇవాళ 3000కి అయింది, రేపొద్దు 4000 అంటున్నాడండి మళ్ళీ తెలుగుదేశం వస్తేని. అందు గురించి పథకాలు ఇచ్చి చేసి మళ్ళీ నెగ్గించేది ఏం కాదు. అభివృద్ధి కార్యక్రమం అంటే రోడ్డు చూడాలి, ప్రాజెక్ట్ చూడాలి, రాజధాని చూడాలి, అదే 4 వాటికి సరిపడి చేయాలి. అంతేగాని నేను బట్టలు నొక్కుతున్నాను అంటే దేనికి బట్టలు నొక్కుతున్నాడు? నువ్వు ఉన్నట్టు ఎందుకు నొక్కట్లేదు? మరి ఆ రాయమండ్రి నుంచి రోడ్డు సామలకోట రోడ్డు ఉంది, ఎప్పుడైనా మీరు చూడండి. మరి మమ్మల్ని చెప్పింది ఆ రోడ్డు చూడండి, మరి ఎంతంత గోతుల్లో ఏమున్నాయో. ఏ రోజున తెలుగుదేశం పని చేసిందో అక్కడికే ఉండిపోయింది. అది ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? అంటే ఒక పక్కన జగన్ గారు కూడా ఇది పెత్తందాలకి పేదవాడికి మధ్యన యుద్ధం అని చెప్పి అంటున్నారు కదా. పెత్తందారులు పేదవాడు అన్నవాడు, అతను పెత్తందారుడు పేదవాడు, అది డబ్బు ఉన్నవాడండి జగన్. అలా కదండి, మరి పేదవాడైతే మీరు 50 కోట్లుని ఏది ఏంటంటే వేసి శాస్త్ర పేదలు కట్ట మరి పేదవాడికి ఉంటుందండి. ఇది ఇప్పుడు శాస్త్ర పేదవాడు మీకు ఉందా చెప్పండి. మరి ఆ తర్వాత చెల్లిలో అక్క ఉంటుంది, ఆవిడ వాళ్ళ అమ్మగారిని కూడబెట్టి తిప్పాడు, బాగానే ఉంది. మీరు తిప్పాక వాళ్ళ పక్క దోసేసాడు ఏంటి? వాళ్ళ పక్క దోసాడే. మరి పేదవాడైతే మీరు డబ్బు పంపకంలోనే దోసేసాడు కదా, ఇప్పుడు ఆస్తి పంపకంలోనే అండి బయట దోసేసాడు వాళ్ళని. అందు గురించి వాళ్ళ కుటుంబ విషయాలు నాకు అనవసరం. వీడు చేసే పని ఒకటండి, ఒక రోడ్డు కానీ, ఒక ప్రాజెక్టు కానీ, ఒక రాజధాని కానీ ఏమన్నా ముట్టుకున్నాడా? ఇప్పుడు వచ్చి 3 రాజధానులు ఒకటి లేదు, 3 రాజధానులు ఎందుకండి? ఒకటి నువ్వు పూర్తి చేయలేదు, 3 ఏం చేస్తావు? 3 పెడితే 3 పెట్టినాక మనకి కంపెనీ వాళ్ళు కానీ లేకపోతే ఒక ఏదన్నా పెద్ద పరిశ్రమలు కానీ 3 దిక్కులు పెట్టినాక మన సంస్థ సరిపోతుంది. ఇప్పుడు అలా కదండి, పిఠాపురం ఉంది, పిఠాపురం పక్కన 2 కొట్లు పెడితే టౌన్ అనుక 4 వస్తారు. అదే ఏమి లేని గట్ట కొట్లు ఎడితే మాత్రం ఎవడొస్తాడండి? అక్కడ కొట్టును. అందు గురించి రాజధాని ఒక దిక్కున ఉందంటే నలుగురికి ఉపయోగపడాలంటే 4 కంపెనీలు వస్తాయి, ఒకే దిక్కుని రాజధాని పెట్టాలి, దానికి అభివృద్ధి కార్యక్రమం పక్కన అవుతండి. అంతేగాని జగన్ గారు ఇవాళ ఇచ్చేసింది బట్టలు నొక్కేసింది లేదు, అది ఇచ్చేసింది లేదు. బట్టలు నొక్కడం తప్పని అన్నాను, అది అన్నిటికీ నొక్కాలి బట్టను. నేను ఏదో ఆడవాళ్ళకి కొన్ని ఇస్తున్నాను లేకపోతే ఏదో మళ్ళీ ఏదో ఇస్తున్నానని చెప్పేసి కాదు, అన్ని ప్రభుత్వాలు ఇచ్చాయి. ఇవాళ ఈ ప్రభుత్వం ఏంటండి పింఛను, ఈ ప్రభుత్వం ఏంటంటే ముందు ప్రభుత్వాలు ఇవ్వలేదా? మరి 150 రూపాయలు కాంగ్రెస్ ఇచ్చింది, తర్వాత ఏమో తెలుగుదేశం వచ్చాయి కానీ మళ్ళీ 200 300 చేసింది. మళ్ళీ ఏమో నాన్నగారి పేరు ఏం పేరండి, రాజశేఖర రెడ్డి గారు వచ్చాక మళ్ళీ 400 300 ఏం చేశారు. తర్వాత వచ్చే తెలుగుదేశం మళ్ళీ 1000 ఎంత చేసింది. మళ్ళీ ముందు 1000, తర్వాత మళ్ళీ అవసరం టైంకి వచ్చాక 2000 చేశాడు. ఈయన 3000 చేశాడు, రేపు వచ్చి 4000 చేస్తుంది. అంత గురించి పెడతా పింఛన్ అనేది ఏళ్ళు పెట్టింది కదండి. ఫస్ట్ నుంచి మన స్వతంత్రం వచ్చిన కానీ లేని వాళ్ళు అంటూ ఉంటారని చెప్పేసి ఆయాల పెద్దలు నిన్న నుంచి పెట్టింది ఇది. అంటే సంక్షేమ పథకాలు ఎలాగైతే ఉన్నాయో అలాగే అభివృద్ధి కూడా మనకు కావాలంటారు. అవును, అభివృద్ధి అన్ని రకాలకి కావాలండి, ఒకదానికే కాదు. ఏంటే ఒక ప్రభుత్వం అంటే ఒక కుటుంబంలోని ఏదో మామూలుగా సినిమా టికెట్లకో లేకపోతే ఎక్కడికో వెళ్ళాకో పప్పులు తిన్నాకో పొలం పట్టాలకి ఇస్తాం కాదు. పెళ్లి చేయాలి,
గోడ కట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, పిల్లలు చూడాలి, అలాంటిది ప్రభుత్వం అంటేని. అందు గురించి అంటే 4 రకాలకి కూడా బట్టలు నొక్కాలి, అది అంతే కానీ ఓదానికి బట్టలు నొక్కాలంటే కుదరదు. అంటే ఇప్పుడు మీరు ఒక మొక్క అన్నారు సినిమా టికెట్లు అని చెప్పి, సినిమా టికెట్లు తగ్గించడానికి జగన్ గారు చాలా జీవోలు తెచ్చారు. అదే విధంగా మనకి కంటే ఉదాహరణ దేనికంటే అది ఉదాహరణ సినిమా చూసినది కదనేది. కుర్రోడికి ఉందంటే 10 సంవత్సరాలు 10 సంవత్సరాల కుర్రోడికి, ఆడికి అడగపోతే 100 రూపాయలు ఇచ్చామనుకోండి, మా నాన్నగారు చాలా బాగా ఇచ్చారంటారు.